హాయ్ మామ. నేను మీ షఫీ ఎంబీఏ. ఈరోజు డ్యూటీకి లేట్ అదని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నా. బస్సు మిస్ అయిపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పేసి అని భయం కూడా లేకుండా ఆడుకుంటూ వెళ్తున్నా. నిజంగానే అనుకున్నదే జరిగింది. మ్యాటర్ ఏంటంటే బస్సు మిస్ అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ని పిలుచుకొని, అరే రారా బాబు, బస్సు మిస్ అయింది, బస్ స్టాండ్లో డ్రాప్ చేద్దురు అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళాలన్నమాట. వెళ్తూ వెళ్తూ కూడా మనం గమ్మని ఉన్నాం కదా, వీడియో తీసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయా. మొత్తానికి బస్ స్టాండ్కి చేరుకున్నా. లోపల బస్సు వెళ్ళిందా వెళ్ళిపోయిందా, ఉందా వెళ్ళిపోయిందా అనే డౌట్తో వెళ్తూ ఉంటే కళ్ళ ఎదురుగానే ప్రత్యక్షమైంది అనమాట. ఇంకా బయలుదేరుతూ ఉండేది. మొత్తానికి అయితే బస్సు ఎక్కేసామమ్మా. ఎక్కేసి సీట్ ఏమన్నా ఉంటుందని చూస్తే సీట్ లేదు కదా, అసలు నిలబడిని కూడా ప్లేస్ లేదు. మొత్తానికి ల్యాప్టాప్ బరువు ఉంటే ల్యాప్టాప్ని కూడా తీసి పక్కన పెట్టేశా. చూడండి మామ, ఏం చేద్దాం, బరువు ఎక్కువైపోయింది. తీసి మళ్ళీ పక్కన పెట్టేశా ల్యాప్టాప్ని కూడా. ఇంకా కొద్దిసేపు అలా అలా ఉంటే మొత్తానికి కడపలో దిగేసా. చూస్తే మొత్తం ఫుల్ జనాభాతో నిండిపోయింది అంతా కడప మొత్తము. తర్వాత ఎలాగోలా ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆఫీస్ నుంచి మళ్ళీ తలనొప్పి తీస్తుంటే మొత్తానికి సితార దగ్గరికి వెళ్ళేసి టీ షాప్ దగ్గర ఆపేసి ఒక టీ తాగుదాము, తలనొప్పి తగ్గిపోతుందని చెప్పేసి ఆపేసి టీ తాగేసామమ్మ, నేను మా ఫ్రెండ్. టైంతో సంబంధం లేకుండా టీ తాగితే ఆ కిక్కే వేరప్ప సిద్ధప్ప అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో మారిపోయాయి అన్నమాట. మొత్తానికి టీ కంప్లీట్ చేసుకొని చిన్నగా దాని గురించి మాట్లాడుకుంటూ నేను మా ఫ్రెండ్ ఇంకా బైక్ తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్దాం అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మొత్తానికి ఇక్కడ నుంచి బయలుదేరేసి చికెన్ పకోడా కనిపించుంటే ఒక హాఫ్ కేజీ చికెన్ పకోడా తీసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా తినేసాను అనమాట మామ. తినేసా తర్వాత బస్ ఎక్కి రిటర్న్ వస్తుంటే కడప చాలా అంటే చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది మామ కడప. మొత్తానికి ఈరోజు జర్నీ ఇలా అయితే ఖతం అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్.